ఎప్పుడైనా సరే మనసులో మీకు బాగా బాధగా అనిపించినప్పుడు ఒక్కసారి ఈ మాటలు వినండి. మనసు హాయిగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వేలాది వ్యర్థమైన మాటల కన్నా శాంతిని, కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు. కానీ ఆ కారణంతో ఇతరులకి మాత్రం అస్సలు హాని చేయకు. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు: చేతితో చేసిన సాయం, మనసుతో మాటతో మనసుకు చేసిన గాయం. శరీరానికి మరణం అనేది ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే వస్తుంది. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తారు. విచారంగా ఉండేవారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. అందరితో కలిసి చెడు దారిలో వెళ్ళే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్ళడం ఎంతో మేలు. గుర్తుపెట్టుకో, అవసరమైతే మాట్లాడు, లేదా నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటాయి. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్లే మన మనసు వినేలా చేసుకోవాలి, మార్చుకోవాలి. ఆశ దుఃఖానికి హితువు. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అనేది పూర్తిగా అంతమైపోతుంది. తనని తాను వశపరుచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు. అతని విజయాలను అపజయాలుగా అస్సలు మార్చలేరు. అంకెలతో దేనినైనా సరే నిరూపించవచ్చు, కానీ ఒక్క నిజాన్ని తప్ప నిజాన్ని అస్సలు నిరూపించలేరు. గతాన్ని తవ్వుకోవద్దు, భవిష్యత్తు గురించి అస్సలు కనద్దు. వర్తమానం పైన మాత్రమే ఇప్పుడు నువ్వు దృష్టిని కేంద్రీకరించు. హింస అంటే శారీరకమైనదే కాదు. మాటలతో ఎదుటి వారిని బాధ పెట్టినా అది హింసే కదా అవుతుంది. ప్రియమైన వారి వల్ల మనకు ఆనందమే కాదు, దుఃఖం, బాధ, కష్టాలు ఇవన్నీ కూడా సంభవిస్తాయి. సాయం చేసేవాడు దేవుడు, మంచి వాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడే కదా మనిషి అంటే. ప్రపంచంలో అణు వస్త్రాలను మించిన ఆయుధం మనకున్న సహనం. రక్తపాతంతో గెలవలేనిది ఒకే ఒక్క చిన్న చిరునవ్వుతో గెలవగలం. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించేవాడికన్నా తన మనసుని తాను జయించేవాడే నిజమైన వీరుడంటే. మన లోపల శత్రువు లేనంత వరకు బయట శత్రువు మనల్ని అస్సలు భయపెట్టలేరు. నిజమే కదా. ఎదుటి మనిషిని నువ్వు అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే అందరూ అర్థమవుతారు. పక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకు. ఎందుకంటే నీకు ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో ఆ భగవంతుడు నీకు అదే ప్రసాదిస్తాడు. కాస్త జాగ్రత్త. వ్యక్తిగత ఆశలపై ఆసక్తి లేకపోతేనే ప్రశాంతత అనేది నీకు లభిస్తుంది. గుర్తుపెట్టుకో, అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ఎంతో ప్రమాదకరమని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. నీ ఆలోచనల్ని అదుపులో పెట్టుకో. వయోవృద్ధులను ఆరాధించేవారు ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లుతారు. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం అనేది ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. ఆలోచించి చూడు, నీకు అర్థమవుతుంది. సంపదలన్నిటిలోనూ ఆధ్యాత్మిక సంపదే ఉత్తమమైనది. దాన్ని కాంక్షించేవాడు కామం, క్రోధం, లోభం, మోహం, అసూయ, ద్వేషాలకు, ఇలాంటి గుణాలకు దూరంగా ఉండాలి. మన దుఃఖానికి కారణం కొడుకో బంధువో కాదు, మనలోని అజ్ఞానమే మన దుఃఖానికి కారణం. నువ్వు సంతోషంగా ఉండు. నీ సంతోషాన్ని నలుగురితో పంచుకో. అదే అసలు సిసలైన సంతోషం యొక్క గొప్ప రహస్యం. మనసు ఆనందంగా ఉంటే తనువు అనేది ఎప్పుడూ కూడా ఆరోగ్యంగానే ఉంటుంది.
తనకు ఇష్టమైన పనిని మూర్ఖుడు కూడా చేయగలడు. కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు. ఇదే ఇద్దరికీ ఉన్న తేడా. నీలోని లోపాన్ని ప్రపంచానికి చూపకండి. ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచుకొని కూర్చుని ఉంటుంది. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని అనుకుంటూ పోతే సగం జీవితం వృధా అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది మొదలుపెట్టు. శ్వాస పైన ధ్యాస ధ్యానంగా మారాలి. అది శూన్యంపై ధ్యానంగా మారుతుంది. ఇతరులు నిన్ను రెచ్చగొట్టినా చిరాకు పడి పరుష భాషలతో సమాధానం అనేది నువ్వు అస్సలు చెప్పకు. ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు అని గుర్తుపెట్టుకో. అందరి పట్ల విధేయత కనపరచండి, కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ఎప్పుడూ కూడా ప్రవర్తించకండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు? అసలు ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు. ఉత్తములు ఎదుటి వారిలో కేవలం మంచితనాన్ని మాత్రమే చూస్తారు. గుర్తుంచుకో, ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో, తరువాత సమాజాన్ని సంస్కరించు. మనిషికి నిజమైన ఆనందం అనేది లభించేది కేవలం వారి ఆలోచనలో మాత్రమే ఆనందం ఉంటుంది. ఒకరికొకరు పంచుకోవడంలో ఎంతో గొప్ప ఆనందం ఉంది. అది వెలకట్టలేని గొప్ప బహుమతి. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గట్టి పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది అని మర్చిపోకు. గుర్తుపెట్టుకో, ఎవరూ చూడట్లేదని తప్పు చేయకు. అందరూ చూస్తున్నారు అని అప్పు చేయకు. ఇవి రెండూ జీవితంలో నీకు పెద్ద ప్రమాదాలే. అందానికి పెరుగుదలతో పాటు తరుగుదల ఉంటుంది అని నువ్వు ఎప్పుడూ కూడా అస్సలు మర్చిపోకు. ద్వేషంతో ధనవంతుడు కాలేవు, కోపంతో గుణవంతుడు కాలేవు, కానీ మంచితనంతో మాత్రం ఖచ్చితంగా మాధవుడు కాగలవు. చావటానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి ఆ ధైర్యం జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకపోతే ప్రతి మాట అపార్థమే కదా అవుతుంది. ధ్యానమును ఒక పనిగా చేయకు. ప్రతి పనిని ఒక ధ్యానం వలె చేయి. అప్పుడు ప్రపంచంలోని ప్రతి వస్తువులో దైవత్వం నీకు కలుగుతుంది. కులాన్ని బట్టి కాక గుణాన్ని బట్టి నువ్వు మనిషిని గౌరవించాలి. అప్పుడే నీకు కూడా గౌరవం ఉంటుంది. సుఖంగా నువ్వు ఉండాలి అంటే ముందు నీలో ఉన్న కోపాన్ని నువ్వు మొత్తం నిలువునా చంపేసుకోవాలి. సానుకూలంగా ఆలోచించేవాడిని ఏ విషం చంపలేదు. ప్రతికూలంగా ఆలోచించేవాడిని ఏ ఔషధం బ్రతికించలేదు. నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులకు వెలుగునివ్వడం కోసం దీపాన్ని వెలిగిస్తే నీ మార్గం మరింత కాంతివంతమవుతుంది. వెలుగు దారిలో నువ్వు నడుస్తావు. ప్రతికూల ఆలోచనలు నిండిన మనసు కేవలం మంచి జీవితాన్ని ప్రసాదించలేదు కదా. కష్టపడు, ప్రతిఫలం ఉంటుంది. ప్రతి ఉదయం మనం మళ్ళీ పుట్టినట్టే. ఈరోజు మనం ఏం చేస్తామన్నదే కదా ఇక్కడ ముఖ్యం. ఆలోచించు. మౌనం, చిరునవ్వు అనేవి రెండు శక్తివంతమైన ఆయుధాలు. చిరునవ్వుతో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చు. మౌనంతో ఎన్నో సమస్యలను నువ్వు నివారించుకోవచ్చు. మనిషి నాలుక పదునైన కత్తి లాంటిది. ఒక్క రక్తపు బొట్టు లేకుండా నిలువున మనిషిని చంపేస్తుంది. నిజంగా నిన్ను నువ్వు ప్రేమిస్తే ఎదుటి వారిని ఎప్పుడూ కూడా నువ్వు అస్సలు బాధ పెట్టలేవు. అవును కదా. చింతించకు, సహనంతో ఉండు. నువ్వు కోల్పోయినది సరైన సమయంలో నువ్వు కోరుకున్నట్లే ఖచ్చితంగా నీ వద్దకు వచ్చి తీరుతుంది. ఆ భగవంతుడు నీకు ఇచ్చే తీరుతాడు. కాస్త ఓపికతో ఉండు చాలు. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.